హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ సోషల్ మీడియా మరొక సినిమా మీద బాయ్కాట్ క్యాంపెయిన్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఈ బాయ్కాట్ క్యాంపెయిన్ అయితే మొదలు పెట్టడం జరిగింది అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేది రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సందర్భంలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలనేవి వైసీపీ వాళ్ళకి తీవ్రస్థాయి ఆగ్రహాన్ని కలిగించినాయి. ఎందుకు ఇంత తీవ్రస్థాయి ఆగ్రహాన్ని కలిగించినాయి అంటే, ఒక సినిమా ఈవెంట్ అనేది సినిమా వాళ్ళకే పరిమితం కావాలి. అంటే సినిమా ఎలా తీసినాం, ఎలా కష్టపడ్డాం, వీటన్నిటి వరకే పరిమితం కావాలి. కానీ సినిమా ఈవెంట్లోకి కూడా రాజకీయాలను తీసుకొచ్చి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విమర్శించారనమాట. అయితే ఇలా విమర్శించడం అనేది వైసీపీ సోషల్ మీడియాకి, వైసీపీ కార్యకర్తలకి తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే కలిగించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సినిమాకి వ్యతిరేకంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా ఈ సినిమాని చూడకూడదు, అలాగే ఎవరూ కూడా ఈ సినిమాకి పాజిటివ్గా ప్రచారం చేయకూడదు, నెగిటివ్గా ప్రచారం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది హరిహర వీరమల్లు సినిమాకి కొంచెం నష్టం కలిగించేలాగా ఉంది. ఎందుకంటే వైసీపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో దాదాపు ఇప్పటికీ కూడా 40% మంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఈ 40% మంది కూడా హరిహర వీరమల్లు టికెట్లు బుక్ చేసుకోకపోతే ఈ సినిమాకి చాలా పెద్ద స్థాయి నష్టం కలగదంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గెస్ట్గా వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఆ మాటలు మాట్లాడటం ద్వారా ప్రొడ్యూసర్కి తీవ్రస్థాయి నష్టం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిపోతారు, కాకపోతే దాని తర్వాత ఆయన దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఆ సినిమా కోసం పెట్టిన డబ్బు అనేవి ఈ 2-3 రోజుల్లో రావాలి. అలాంటి కీలక సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఒక రకంగా ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి తీవ్రస్థాయి నష్టాన్ని కలిగించడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఇదివరకే లైలా సినిమాకి ఏదైతే పృథ్వీ మాట్లాడిన లైలా ఇదంతా బాయ్కాట్లు ఇవన్నీ చేశారు. ఆ సినిమాలకి ఎంత నష్టం జరిగిందో తెలుసు. అయినా కానీ అవన్నీ కూడా గుర్తుంచుకొని మళ్ళీ రీసెంట్గా ఇలా బాయ్కాట్ ఇలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రిలీజ్ ఈవెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తీసుకురావడం వల్ల హరిహర వీరమల్లు సినిమాకి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ సినిమా అనేది అంటే వైసీపీ వాళ్ళు చూడకపోతే ఈ సినిమాకి ఎంతో కొంత నష్టం జరిగింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఈవెంట్లో రాజకీయాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక హీరోకి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫ్యాన్స్గా ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం వల్ల సినిమాకి నష్టం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వీళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ బక్క చిక్కిపోయేది ప్రొడ్యూసర్ అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.